కాపురంలోనే కాదు, తన వ్యాపారంలో కూడా నన్ను భాగస్వామిని చేశాడు. తన శరీరంలో పార్వతీదేవికి సగభాగం ఇచ్చిన ఆ అర్ధనారీశ్వరుడు ఎంత గొప్పవాడో, అలాగే తన జీవితంలో నన్ను సగపాలుగా చేసుకున్న నా యష్ కూడా అంతే గొప్పవాడు. భార్యగా నాకు రాని, నాకు లేని అనుమానం నీకెందుకు? అది కాదు సింధు, నీకు తెలియకుండా వీళ్ళు కలుస్తూనే ఉన్నారు. అసలు ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. కలవడం, మాట్లాడుకోవడం, కౌగిలించుకోవడం, ఈ అమ్మాయి తాళి చూపించి కట్టమనడం, ఇవన్నీ చూస్తే వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే అనుమానం రాకుండా ఇంకేం వస్తుంది చెప్పు? మీ అనుమానాన్ని నేనేం తప్పు పట్టడం లేదు అమ్మగారు. కానీ నిన్న జరిగింది వేరు, మీరు అర్థం చేసుకుంది వేరు. నా అనుమతి తీసుకునే ఆయన తనని కలవడానికి వెళ్లారు. కలిసి మాట్లాడడం కానీ అలా కౌగిలించుకోవడం, తాళి కట్టమనడం ఏమిటమ్మా? అది సరైన పద్ధతేనా? పద్ధతి తప్పి మా ఆయన ప్రవర్తించరు తాతగారు. ఆ అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వేమో పెళ్లి కాలేదంటున్నావు, మరి ఆ అమ్మాయి నుదుటలో సింధూరం ఉంది కదమ్మా. ఆ విషయం ఏమిటి? అది తాతయ్య గారు, చెప్పమ్మా. పాపం పేద కుటుంబం, ఎవరూ అండలేని కుటుంబం కూడా. ప్రతి మగాడి కన్ను తన మీదే పడుతుంది. అందుకే అందరి దృష్టి తన మీద పడకూడదని పెళ్ళైనట్టు నుదుటిన సింధూరం పెట్టుకుంది. ఆర్థికంగా వాళ్ళు బలహీనంగా ఉండడంతో తనకి మంచి సంబంధాలు కూడా రావడం లేదు. అందుకే నా భర్త నాతో చెప్పారు, తనకి మనం ఏదైనా ఆర్థిక సహాయం చేద్దాము అని. నేను సరే అన్నాను. అంతేకాదు, తనకి జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా మంచి బహుమతి కూడా ఇవ్వండి అని చెప్పాను. అందుకే ఆయన తన పెళ్లికి బహుమతిగా తాళిబొట్టుని కొనిచ్చారు. తను ఊహించని డబ్బు తాళిబొట్టు ఇచ్చేసరికి ఆ ఆయమ్మ భావోద్వేగానికి లోనయ్యి తాళిని చూస్తూ ఆయన్ని కృతజ్ఞతా భావంతో కౌగిలించుకునే ఉంటుంది. అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, అంతే. సింధు చెప్పింది నిజమేనా? నన్ను క్షమించు బాబు. సింధుకి నువ్వు అన్యాయం చేస్తున్నావన్న బాధలో నిన్ను అనుమానించానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇవేవీ మనసులో పెట్టుకోకు. పర్లేదండి. మన కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాదు. నీ విషయంలో నేను తొందరపడ్డాను. ఏమీ అనుకోకు బాబు. నన్ను కూడా క్షమించాలండి మీరు. హనుమంతు పెద్దయ్యా,
ఒరే హనుమంతు, పెద్దమ్మా. సింధు యష్లు మంచి భార్యాభర్తలేరా. ఆ, వాళ్ళని నమ్మొచ్చు. ఆ, కాకపోతే ఆ, ఆ అమ్మాయి మీదే నా అనుమానం అంతా. ఆ, నాకెందుకో దాన్ని మాత్రం నమ్మబుద్ధి కావడం లేదు. ఆ. ఎందుకైనా మంచిదిరా, దాని మీద ఒక కన్నీసు ఉంచు. అలాగే పెద్దమ్మా. ఉమ్. జానకి, ఏమిటి ఆలోచిస్తున్నావు? సింధు వాళ్ళ విషయంలో మనం తొందరపడి తప్పు చేశామనా? నేను ఆలోచిస్తోంది వాళ్ళ విషయంలో మనం తప్పు చేశామని కాదండి. మరి మన కూతురు విషయంలో మనం ఏమైనా తప్పు చేశామా అని. ఏంటి జానకి నువ్వనేది? అవునండి, ఇందాక సింధు చెప్పిన మాటలు విన్నాక అనిపిస్తోంది, భార్యాభర్తలుగా సింధు యష్ల మధ్య ఎంత ప్రేమ, ఎంత నమ్మకం ఉందో మీరే చూశారుగా. అవును, వీళ్లలాగే మన కూతురు సునంద కూడా ఆ రంగరాజాన్ని ప్రేమించి ఎంతో నమ్మకంతో పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. మనకిష్టం లేని పెళ్లి చేసుకుందని మన కూతురు మీద మనం కోపంగా ఉన్నాం, కానీ తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉందని మనమెందుకు అలా ఆలోచించడం లేదండి? ఏమండి, మన కూతురికి మనం తప్ప ఇంకెవరున్నారండి? మనమే మన కూతుర్ని దూరం పెడితే పాపం అదెంత విలవిల్లాడిపోతుందో. భూమి కాగితాల కోసం మన కూతురే మన దగ్గరకొచ్చి అడగొచ్చు, కానీ తను రాకుండా సింధు యష్లని పంపించిందంటే వాళ్ళంటే తనకెంత నమ్మకమో అర్థం చేసుకోండి. ఏమండి, ఒక్కసారి మన కూతురు విషయంలో కోపంతో కాకుండా కన్న ప్రేమతో ఆలోచించండి. ఇక్కడ ఎస్ ఇందులో ఎలా ఉంటున్నారో దావత్తో ఫోన్ చేసి చెప్పమన్నారు కదా, ఫోన్ చేద్దాం.